వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవటంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆడిన అబద్ధాలు ప్రధాన కారణం. అందులో సందేహమే లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయాడు అంటే సాక్షి ద్వారా కానివ్వండి, పేటీఎం బ్యాచ్ ద్వారా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, అందరూ ఆడిన అబద్ధాలే వాళ్ళ కొంప ముంచింది. అంటే ప్రజలకు వాస్తవాలు తెలుసు. మనం పదే పదే చెప్పి నమ్మించాలి. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సరే, ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా ఆత్మపరిశీలన చేసుకోవాలా, ఆ విధానాలను వదులుకుని తిరిగి ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటాడు. మళ్ళీ అబద్ధాలే తన ఆయుధంగా ఎంచుకుంటాడు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిందా లేదా? ఆ రోజు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ధ్వంసం చేశారా లేదా? అక్కడ ఉన్నటువంటి కార్లు తగలబెట్టారా లేదా? జరిగింది వాస్తవం కదా, ఇందులో నో డౌట్ కదా. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరూ కళ్ళతో చూశారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అసలు ఆ తెలుగుదేశం పార్టీ మీద దాడే జరగలేదు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఈరోజు వంశీని కలిసి వచ్చాడు, వల్లభనేని వంశీని. సరే, మీ పార్టీ నేతను నువ్వు కలుసుకోవడం తప్పు కాదు, దాని గురించి ఏమి విమర్శలు కూడా ఏం చేయట్లా. సరే, నువ్వు పక్క రాష్ట్రం పారిపోయినప్పటికీ కూడా పాపం అభిమానంతో వచ్చే సంతోషం. కానీ వచ్చిన తర్వాత సరే, రాజకీయ విమర్శలు ఎవరైనా చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే అబద్ధాలకు తెరతీశాడు. అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరగలేదంట, దానికి వల్లభనేని వంశీకి సంబంధం లేదంట, అసలు అక్కడ ఏమీ తగలబడలేదంట. ఇవన్నీ చంద్రబాబు నాయుడు కట్టుకథలంట. మరి నిజంగానే ఒకవేళ 3వ కంటికి తెలియకుండా ఏదైనా జరుగుండుంటే ఏమో నిజంగానే కట్టుకథేమో అని అనుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కళ్ళు అప్పగించి చూశారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద దాడిని. ఆ రోజు చంద్రబాబు గారు డీజీపీకి లేఖ రాశారు, సిఎస్కి లేఖ రాశారు, అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా బహిరంగ లేఖ రాశారు దీన్ని ఖండిస్తూ, వైసీపీ నాయకుల దుశ్చర్యను ఖండిస్తున్నామని. మరి ఆ రోజు నువ్వు చెప్పొచ్చు కదా, ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ చేసామయ్యా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, చూపించి ఆధారాలు చూపించి అని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడుండొచ్చు కదా ముఖ్యమంత్రి హోదాలో. ఆ రోజు ఏమన్నావు నువ్వు? తర్వాత ఈ సందర్భం ఇది కాకపోయినా అంతకుముందు సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఒకసారి అడిగితే ఏమన్నాడు? మమ్మల్ని అంటే మా కార్యకర్తలు కోపాలు రావా? చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు మా నాయకులకు మనోభావాలు ఉండవా? వాళ్ళకు పౌరుషం రోషం ఉండవా అని మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు కూడా ఒప్పుకో, ఆ రోజు పౌరుషం రోషంతోనే టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేశామని ఒప్పుకో. దాడి చేశాడు కాబట్టి వల్లభనేని వంశీని జైల్లో పెట్టారని ఒప్పుకో. మరి మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా ఒక పక్క ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టుల్లో అడుక్కుంటావు, మరో పక్క చేసిన పని చేయలేదని చెప్పుకుంటావు. ఆ రోజు నీ సాక్షిలో కూడా వేశారు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడిని. వేసి ఏం చేసావు? టీడీపీ నాయకులు మిమ్మల్ని కొట్టారని రాశావు. విచిత్రం ఏంటంటే టీడీపీ నాయకులు వైసీపీ వాళ్ళని కొడితే టీడీపీ కార్యాలయం ఎలా తగలబడిందో నాకు అర్థం కాదు ఆ రోజుల్లో. సరే, ఏదో ఒకటి నువ్వైతే వేసావు కదా టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందని. మరి ఈరోజు జరగలేదని ఎలా చెప్పావు? అంటే ప్రజలు నిన్ను మర్చిపోలేదు కాబట్టే, నువ్వు చేసిన చేష్టలు మర్చిపోలేదు కాబట్టి మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. రాజకీయాల్లో గెలిపోవడములు సహజం, నేను దాన్ని కూడా విమర్శించను. కానీ 151 నుంచి 11కు పడిపోయావంటే అంత దారుణంగా ఓడిపోయావు. ఆలోచించు. ప్రజలు నిన్ను అసలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు అన్ఫిట్ వాళ్ళ దృష్టిలో. కాబట్టే కొంచెకోటగా చెప్పుకునే రాయలసీమలో ఈడ్చుతాను మనల్ని. అయినా బుద్ధి రాలా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఏదైనా మనం ఒక పాతకాలపు సామెత ఉంది, అబద్ధం ఆయన అతికినట్టు ఉండాలి. కొద్దిగా అటు ఇటుగా ఉందనుకోండి, మనం ఒక మాట చెప్తే ప్రజలు నమ్మేటట్టు ఉండాలి. మనం పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు? కళ్ళు మూసుకుని కూడా కుందేలకి 4 కాళ్ళు అని చెప్తారు ప్రజలు. ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడిని అందరూ చూశారు. ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తా కూడా మీకు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఒకసారి విందాం. ఆయన ఏం మాట్లాడాడు. పాపం ఆయనకి ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైపోయింది. మరి బెంగళూరు ప్యాలెస్లో పడుకుని ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయినట్టుంది. ఏమన్నాడు చూడండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు, మరో కట్టుకథలు లేడు, ఒక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేసారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు. విన్నారు కదా, వాస్తవం ఏంటంటే అంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదంట. మరొకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పింది వినండి. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి అని ఫాల్స్ కేసు, ఫాల్స్ ఎలిగేషన్స్ చంద్రబాబు నాయుడు చేశాడు, దానికి ఇంకొక దొంగ సాక్ష్యం చెప్పాడంట అని చెప్పి మాట్లాడాడు. మరొకసారి వినండి.
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట, అది కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుకథలేడు. అది తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టారని చంద్రబాబు నాయుడు ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసి కొట్టుకదల్లాడంట. ఓకే, తగలబడిందో లేదో చూద్దాం. తర్వాత ఏమన్నాడు? వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేసారు ఇదే చంద్రబాబు నాయుడు. ఇంకొక దొంగ వాంగ్మూలం ఇచ్చాడంట. వాస్తవం ఏమిటంటే ఏంటి వాస్తవం? తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు, తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు. జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరగల, మేము ఎవరో దాడి చేయలే, మా నాయకులు ఎవరో దాడి చేయలే, అసలు ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పింది. కాకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న సంగతి గుర్తుపెట్టుకుంటే బాగుండేది. అబద్ధాన్ని ఆడవచ్చు, నేను ఇందాకే చెప్పా, అతికినట్టుంటే కొద్దిగా చూసి చూడనట్టుంటే అబద్ధం ఆడితే బాగానే ఉంటుంది. ఇక్కడ జరిగింది అందరూ ప్రపంచం మొత్తం చూసింది. స్టిల్ ఈ రోజుకి టీడీపీ గన్నవరం ఆఫీస్ మీద దాడి అని చెప్పి కొడితే నీకు సోషల్ మీడియాలో కుట్ల కింద వచ్చేస్తాయి వీడియోలు కదా. ఇది బహిరంగ సత్యమే కదా. మరి జరగలేదని ఇంత నిస్సిగ్గుగా అబద్ధం ఎలా చెప్తావు జగన్మోహన్ రెడ్డి? అందుకు కదా ప్రజల్ని ఓడించింది. ఇంత సులువుగా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధాలు ఆడావంటే నీ కార్యకర్తలు నేను ఎలాగా భరిస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు ఎవరికైనా కొద్ది గొప్ప మనోభావాలు ఉంటాయి, కొద్ది గొప్ప ఉండదు. మీ కార్యకర్తల కోసం పనిచేస్తారు. ఏది కొద్ది గొప్ప ఏమైనా ఉంటే ఇంత అడ్డగోలు అబద్ధాలు ఆడితేనా? వాస్తవం ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇది ఆ రోజు నేను సౌండ్ మ్యూట్ చేశాను. ఇదిగో ఆ రోజు టీడీపీ ఆఫీసుల మీద ఇదిగో ఇక్కడ మనకు ఇందాక కనపడిన కారు ఒకటి, ఈ కారు ఒకటి, 2 కార్లు 3 కార్లు మొత్తం తగలబెట్టారు. ఆ రోజు మరి వీళ్ళందరూ ఆఫీసు మీద దాడి చేయడానికి కాకపోతే ఎవరు వీళ్ళందరూ? ఆఫీసులో జరిగిన ధ్వంసం కాకపోతే ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? జరగలేదన్నావు కదా, కాలిపోయిన తర్వాత కార్లు అయ్యి ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఆ దాడికి వంశీకి సంబంధం లేదంటే సరే కొంచెం నమ్మశక్యంగా ఉంటుంది. కనీసం మీ పేటీఎం గొర్రెలన్నా నమ్ముతాయి. ఆ రోజు టీడీపీ మీద ఆఫీస్ మీద దాడికి వలపనేని వంశీకి ఏంటి సంబంధం, ఎవరు చేశారో మాకు తెలియదంటే కొంచెం నమ్మశక్యంగా ఉండేది. కనీసం మీ వాళ్ళైనా నమ్మడానికి బాగుండేది. ఇంత బహిరంగంగా దాడి జరిగింది. అందులో స్టిల్ వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత 2 నిందితులు వచ్చి లొంగిపోయారు. 2 నిందితులు నిన్న లొంగిపోయారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఆ దాడి కేసులో గత 4 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న 2 నిందితులు లొంగిపోయారు. వచ్చి ఆల్రెడీ 20 మందికి జైలు శిక్ష పడింది ఈ దాడిలో. మరి దాడి జరగకుండా వాళ్ళందరికీ జైలు శిక్ష ఎలా పడిందా జగన్మోహన్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా మాట్లాడేటప్పుడు? మరి ఎవరు రాస్తున్నారో స్క్రిప్ట్ నాకు అర్థం కావట్లా. ఇంత దారుణం గతంలో స్క్రిప్ట్ రాసినోడు మార్చలేదేమో బహుశా. అబద్ధం అనేది వైసీపీ బ్రాండ్కి తగిన గుర్తింపునిచ్చింది. ఆ కంటెంట్ రైటర్లు కానివ్వండి, వాళ్ళ పనిచేసే సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, మొదట అబద్ధాన్నే ప్రచారం చేయాలని చూస్తారు. 5 ఏళ్ళు అదే యావలో ఉండి బయటికి రాలేక ఇప్పుడు కూడా అదే పందా కొనసాగుతుంది. ఆ రోజేం మా కార్యకర్తలకు రోషం రాదా, పౌరుషం రాదా, చేస్తారు దాడి ఏమైంది అని మాట్లాడి ఈరోజేమో అసలు దాడే జరగలేదని మాట్లాడుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అందుకు కదా చీకొట్టింది. ఎప్పటికైనా ఇలాంటి అబద్ధాలు మానుకోకపోతే టీడీపీ ఆఫీసు మీద దాడి జరగలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పింది అక్షరాల పచ్చి అబద్ధం. జరగలేదని ఏ వైసీపీ నాయకుడైనా రుజువు చేయగలడా? సిగ్గుండాల. వైసీపీ కార్యాలయం మీద వీళ్ళు కూడా దాడి చేసి రేపు పొద్దున మాకేం తెలియదు, మేమేం దాడి చేయలేదంటే ఏం చేస్తావు నువ్వు? నీ సాక్షి ఆఫీసు మీద దాడి చేసి మాకేం సంబంధం లేదంటే ఏం చేస్తావు? నీ భారతీయ సిమెంట్ మీద దాడి చేసి మాకేం సంబంధం లేదంటే ఏం చేస్తావు? ఏ పార్టీ అధికారంలోనో ఇంకో పార్టీ మీద దాడి అనేది ఖచ్చితంగా ఖండించాలా. ఇప్పుడు టీడీపీ వైసీపీ మీద దాడి చేస్తామన్నా తప్పే. కానీ ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధాలు చెప్పే నాయకుడు బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడో దొరుకుంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు అంటేనే అబద్ధాలు చెప్తారు. జగన్ లాంటి వ్యక్తి అయితే బ్రతికేదే అబద్ధాల్లో అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తిని మాత్రం ఎక్కడా చూడలేదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ విధానాలు మారుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్ల సంగతి పక్కన పెట్టి పులివెందుల్లో నువ్వు కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.